తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు రాష్ట్రంలో ఉన్న అవినీతి పట్ల ప్రస్తావించిన నేతలు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటని ఆయన ప్రశ్నించారు. తుమ్మితే ఊడిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేదని, అందుకే బీఆర్ఎస్తో అవగాహన కుదుర్చుకుందని ఆరోపించారు. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ప్రాజెక్టు విషయంలో ఎందుకు సీబీఐ విచారణకు కోరుకోవడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అవినీతి పట్ల అనేకసార్లు ప్రస్తావించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, ప్రాజెక్టులో స్కామ్లపై దర్యాప్తు చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లైఫ్ లైన్గా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. అన్నారం బ్యారేజ్ గ్యారంటీ లేకుండా పోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలతో ప్రజాధనాన్ని గోదావరి పాలు చేశారని ఆరోపించారు. మరి మంత్రులు వెళ్ళారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తీసుకున్నారు. కానీ ప్రాజెక్టు భవిష్యత్తు పట్ల ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అవగాహన ఉన్నట్టు లేదు. ఏం చేయబోతున్నారో తెలియని పరిస్థితి ఉన్నది. అందుకే నేను ఈరోజు మిగతా అంశాల మీద పోకుండా నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కాము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు, దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా? కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా? దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏమైనా అంగీకారం కుదిర్చిందా? ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రెండు కారణాలతో బీఆర్ఎస్ ఓడించారు. ఒకటి, బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి. 2, కేసీఆర్ ఒక కుటుంబ పాలన. ఈ 2 అంశాల మీదనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు, రాహుల్ గాంధీ మీద విశ్వాసంతో కాదు. కేసీఆర్ పీడ విరగడ కావాలి, బీఆర్ఎస్ పార్టీ పోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఓటేస్తే ఈరోజు న్యాయ విచారణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు.